అందరికీ నమస్కారం. శివసేన ఛానల్కి స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ పేరు రెండో బాల్యం. ఇప్పుడైతే మనం కథలోకి వెళ్ళిపోదామండి. రాము, శిరీషకు ఒకసారి ఫోన్ చెయ్యి, నాతో మాట్లాడమను. ఎంత కాలమైందిరా అది నాతో మాట్లాడి. తల్లితో 10 నిమిషాలు మాట్లాడటానికి కూడా తీరిక లేకుండా ఉందా దానికి? రాకపోకలు ఎలానూ లేవు. దాని మొగుడు దీన్ని రానివ్వడు కాబోలు. రాకపోతే పోయిందిలే, ఫోన్లో మాట్లాడటానికి ఏమి ఇబ్బందిట? నాకు దాని మీద చాలా కోపంగా ఉందని చెప్పు. నేనింకా బతికే ఉన్నానుగా. అమ్మా, ఎలా ఉన్నావని అడగటానికి కూడా దానికి మనసు రావటం లేదంటే అది నా కూతురేనా అసలు? అమ్మ కోపంగానే అంది. అలాగేలే అమ్మా, ఇంత రాత్రిపూట ఏం మాట్లాడతావు చెప్పు, రేపొద్దున్నే చూద్దాంలే అని అన్నాను అమ్మతో. అప్పుడు సమయం రాత్రి 12 గంటలైంది. అమ్మకు రాత్రివేళ నిద్ర పట్టదు. ఎప్పుడు ఏం అవసరం వచ్చి పిలుస్తుందో అని మెలకువగానే ఉంటాను. అమ్మ నిద్రలోకి జారుకున్నాకే నేను నిద్రపోయేది. శిరీష నాకు చెల్లెలు. అమ్మకి మేము ముగ్గురం సంతానం. పద్మక్క అందరిలోకి పెద్దది. ఆ తర్వాత నేను. మా తాత పేరు రాము, ఆ పేరే పెట్టారు నాకు. ఆ తర్వాత శిరీష అందరిలోకి చిన్నది. అదంటే అందరికీ చాలా ఇష్టం. పద్మక్కకి సొంత మేనబావకే ఇచ్చి పెళ్లి చేశారు. దానికి 2 పిల్లలు, కొడుకు కూతురు. వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయాయి. వాళ్లకు తలో 2 పిల్లలు. నాది శిరీషది బయట సంబంధాలే. శిరీషకు 2 ఆడపిల్లలే. నాకేమో కొడుకు కూతురు. నా పిల్లలిద్దరూ ఉద్యోగస్తులే. 2కి పెళ్ళిళ్ళు చేసేశాను. అమ్మాయికి 1 కూతురు, అబ్బాయికి 1 కొడుకు. అమ్మాయి మొగుడుతో పాటు బెంగళూరులో ఉంటుంది, ఉద్యోగం చేస్తుంది. అబ్బాయి ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాడు. వాళ్ళ కంపెనీ ప్రాజెక్టు మీద. అందరూ బిజీనే. ఎవరి వ్యాపకాలలో వాళ్ళు మునుగుతూ ఉంటారు. నేను మా బావగారు ఇద్దరం ఉద్యోగాలకు పదవి విరమణ చేశాక ఇంటి పట్టునే ఉంటున్నాం. పెదబావ కాకినాడలో, చిన్నబావ వైజాగ్లో, నేనేమో భాగ్యనగరంలో స్థిరపడ్డాం. మా అందరికీ వయసుతో పాటు వచ్చే ఏదో ఒక అనారోగ్యం. నాన్న ఉన్నప్పుడు వ్యాపారమంటూ, సినిమాలంటూ, నాటకాలంటూ కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. ఎప్పుడు వెళ్ళేవాడో, ఎప్పుడు తిరిగొచ్చేవాడో చిన్నతనంతో మాకంతగా తెలిసేది కాదు. అందుకని అమ్మైనా నాన్నైనా అన్నీ అమ్మే మాకు. అమ్మే కష్టపడి మా అవసరాలు అన్నీ తీర్చేది. నాన్న ఇంట్లో ఏం డబ్బులిచ్చేవాడో ఏమో, అమ్మ మాత్రం ప్రతి నెల పాలకి, వెచ్చాలకి, ఇంటద్దెకి, కరెంటు బిల్లుకి, ఇలా ఒకటేమిటి ప్రతి నిత్యావసరానికి ఎంతో కటకటలాడిపోయేది. అలా అని మా ముగ్గురిని ఏనాడు పస్తు పెట్టింది లేదు. ఆడపిల్లల చదువు స్కూల్తో సరిపెట్టినా నన్ను మాత్రం డిగ్రీ దాకా చదివించింది. ఆ చదువే నాకు ఉద్యోగం సంపాదించి పెట్టింది. అమ్మకు ఒక్కడే తమ్ముడు. మా ఇంటికి మామయ్య రాకపోకలు మొదటి నుంచి తక్కువే. వ్యవసాయదారుడు అవటంతో ఎప్పుడూ ఉన్న ఊరిని అంటిపెట్టుకునే ఉండేవాడు. అమ్మమ్మ, తాతయ్య, మామయ్య, అత్త కలిసే ఉండేవాళ్ళు. కానీ కలిసిన మనసులు కావు. మనస్పర్ధలు, కీచులాటలు నిత్య కృత్యాలయ్యాయి. తాతయ్య మొండితనం, అమ్మమ్మ వేధింపులు, అత్త ఎదిరింపులు, మామయ్య బేలతనం. ఒకే చూరు కింద ఉన్నారని పేరుకే కానీ ఒకే తీరుగా మాత్రం లేరన్నది వాళ్ళకి తెలుసు. ఈ పరిస్థితుల్లో అమ్మ పుట్టింటికి తరచూ వెళ్ళటం శ్రేయస్కరం కాదనుకుందేమో. ఏదైనా విశేషం ఉంటే తప్ప తాతింటికి వెళ్ళేవాళ్ళం కాదు. శారీరక ఆరోగ్యం కంటే మానసిక రుగ్మతే మనిషిని త్వరగా కుంగతీస్తాయి. అందుకేనేమో అమ్మమ్మ ముందుగా ఈ లోకం నుంచి నిష్క్రమించింది. 2 ఏళ్ల అనంతరం తాతయ్య కూడా ఆమెనే అనుసరించాడు. ఆ వెంటనే వాళ్ళిద్దరినీ వెతుక్కుంటూ మావయ్య వెళ్ళిపోయాడు. అంతే. ఆ తర్వాత అత్తయ్య క్షేమ సమాచారాలు తెలుసుకుందామన్నా ఆమె ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితి. అమ్మకు ఇక పుట్టింటి వాళ్ళంటూ ఎవరూ లేకుండా పోయారు. తను తన పిల్లలే సర్వస్వంగా బతికింది. 2 ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అయ్యాక వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎంతైనా ఆడపిల్లలు పెళ్ళయ్యేంత వరకే పుట్టింట్లో తల్లిదండ్రుల సంరక్షణలో ఉంటారు. కానీ పెళ్ళంటూ అయ్యాక అత్తింటికి చాలా వరకు పరిమితి కావటం సహజమే కదా. పుట్టింటికి అప్పుడప్పుడు చుట్టం చూపుగా వచ్చిపోవటం తప్పితే మునుపటిలాగా బంధాలు, బాధ్యతలు కుదిరే పని కాదు.
ఇకపోతే నాన్న సంచార జీవి. సంసారం సంతానం పట్టించుకునేవాడు కాదు. తన అవసరాలన్నీ బయటే తీర్చుకునేవాడు. నారు పోశాడు కానీ నీరు పొయ్యాలి అని అనుకోలేదు. నిజానికి నాన్న ఉండి కూడా లేనట్లే. ఆఖరికి లేకుండానే పోయాడు. నాన్న పోయి సుమారుగా 20 ఏళ్ళయింది. అమ్మ నాతోనే ఉండిపోయింది. కొడుకుగా ఆమెను చూడటం నా బాధ్యత కదా. దానికి నాకేమీ ఇబ్బంది లేదు. నాకే మరో బిడ్డ ఉంటే నేను చూసుకోనా? అత్తాకోడలిద్దరూ మంచి మిత్రులా కలిసిమెలిసి ఉండటం నా అదృష్టంగా అనుకున్నాను. వారిద్దరి మధ్య సఖ్యత నాకెంతో బలాన్నిచ్చింది. లేకపోతే అమ్మను నా దగ్గర ఉంచుకోవటం సాధ్యపడేది కాదేమో. అత్తా కోడళ్ళు తల్లి కూతుళ్ళలా కలిసిమెలిసి పనిచేస్తుంటే అది హ్యాపీ హోమ్ కదా. మనవళ్ళని కూడా ఎంతో ఆప్యాయంగా చూసేదమ్మా. నిజానికి మా దగ్గర కంటే అమ్మ దగ్గరే పిల్లలిద్దరూ ఎంతో చనువుగా ఉండేవారు. వాళ్ళకి నాన్నమ్మంటే బోలెడంత ఇష్టం, గౌరవం. నాన్న పోయేటప్పటికి అమ్మ వయసు 60 ఏళ్ళుంటుంది. ఆ తర్వాత 15 ఏళ్ల కాలం అమ్మకు ఎటువంటి అనారోగ్యం లేదు. నా భార్య జానకితో సమానంగా కష్టపడి పనిచేసేది. వద్దన్నా వినేది కాదు. తిని కూర్చుంటే తిన్నది అరగదు అని అంటూ ఏదో ఒక పని చేస్తూనే ఉండేది. ఆ తర్వాత అమ్మ ఆరోగ్యం క్రమంగా క్షీణించటం మొదలైంది. కేళ్ల నొప్పులు, చక్కెర వ్యాధి, నరాల బలహీనత, విసర్జన, అవయవాలపై నియంత్రణ కోల్పోవటం, ఒకదాని తర్వాత ఒకటి అమ్మ ఆరోగ్యం పూర్తిగా పాడైంది. అమ్మ అనారోగ్యం కారణంగా గత 5 సంవత్సరాలుగా జానకికి పనిభారం పెరిగిపోయింది. ఇదే సమయంలో మా అమ్మాయి పెళ్లి చేసుకుని భర్తతో పాటు బెంగుళూరు వెళ్ళిపోవటం. పోయిన ఏడాదే మా అబ్బాయి పెళ్లి చేసుకున్న వెంటనే అమెరికా ప్రయాణం కావటంతో ఇక ఇంట్లో మిగిలింది నేను, జానకి, అమ్మ మాత్రమే. అమ్మ వయసు 80 ఏళ్ళు దాటింది. సంవత్సర కాలంగా అన్నీ మంచం మీదే. అమ్మ నా చిన్నప్పుడు నాకేమేం చేసిందో నేనిప్పుడు అమ్మకి ఆ పనులన్నీ చేస్తున్నాను. ఇక జానకి సంగతైతే చెప్పనక్కర్లేదు. వంట పనితో అమ్మ పనితో బాగా అలసిపోతుంది. డయాబెటిక్ పేషెంట్ ఏమో త్వరగా అలసటకు లోనవుతుంది. నాకు హైపర్ టెన్షన్. రోజు ఓ మాత్ర పడేసి దాన్ని అదుపులో ఉంచుతాను. ఇక చుట్టం చూపుగా అప్పుడప్పుడు వచ్చిపోయే జలుబు, జ్వరం వంటి వాటికి వైద్యం చేసి మా పని మేము చేసుకొని పోవటమే తప్ప ఈ శరీరం అనే యంత్రం ఆగితే కుదరదు. విశ్రాంతంటే దానికి తెలియదు. అమ్మను చూసుకోవటానికి ప్రత్యేకంగా ఒక పని మనిషిని పెట్టాలనే ఆలోచన వచ్చింది. పెట్టి చూశాం కూడా. అది చేసేది చాలా తక్కువ. అధిక భాగం మేమే చేస్తున్నాం. దాని పనిలో శుభ్రత లేదు. మాతో పాటు దానికి వండి పెట్టటం, దానికి జీతమిస్తూ కూడా మేమే సగం పైగా పని చేసుకోవటం చూసిన తర్వాత ఆ పని మనిషి అనవసరం అనిపించింది. వెంటనే తీసేశాం. రాము, నువ్వు వెళ్ళి పడుకోరా, నాకు నిద్రొస్తుంది అని అందమ్మ. అప్పుడు రాత్రి 2 గంటలైంది. ఇది నాకు రోజూ అలవాటే. అమ్మ పడుకుంటే గాని నేను పడుకోను. పగలు రాత్రి అమ్మ మంచం మీదే, అన్నీ మంచంలోనే. ఎప్పటికప్పుడు పక్క బట్టలు మార్చి డెటాల్తో శుభ్రం చేసి ఉతికినవి వేయకపోతే అమ్మ పడుకోలేదు. అమ్మ మంచం పక్కనే కాలింగ్ బెల్ ఉంది. స్విచ్ నొక్కితే అమ్మకు ఏ అవసరం ఉన్నా వెళ్ళి చేసి వస్తూ ఉంటాం. జానకి నాతో పాటే అర్ధరాత్రి 12 గంటలు దాకా మెలకువగానే ఉంటుంది. ఆ తర్వాత కునికిపాట్లు మొదలవుతాయి. నా బలవంతం మీద వెళ్ళి పడుకుంటుంది. పొద్దున్నే 6 గంటలకి లేస్తుంది. అమ్మ కూడా అంతే. నేను నిద్రలేచే లోపే అమ్మ చేత ముఖం కడిగించి తాగటానికి పాలో హార్లిక్సో తాగిస్తుంది. నానబెట్టిన ఓట్స్ తినిపిస్తుంది. ఈ ఏడాది కాలంలో అమ్మ బాగా చిక్కి శల్యమైపోయింది. ఏమీ తినలేకపోతుంది. మందులు వేసుకోవటానికైనా ఎంతో కొంత తినక తప్పదంటే బలవంతం మీద సరే అంటుంది. చాలా వరకు ద్రవాహారమే. పళ్ళ రసాలు, పాలు, తింటే గోధుమన్నం. శరీరం బక్క చిక్కిపోతున్నా జ్ఞాపక శక్తి మాత్రం చాలా అమోఘంగా ఉంటుంది. చిన్ననాటి సంగతులు సైతం చెప్తుంది. ఎవరొచ్చినా గుర్తుపడుతుంది. వాళ్ళ పేరు, ఇంటి పేరుతో సహా చెప్పి ఆశ్చర్య చేకుతుల్ని చేస్తుంది. వాళ్ళు ఎలా ఉన్నారు అని అంటూ ఆరా తీస్తుంది. ఆప్యాయంగా చెయ్యి పట్టుకుంటుంది. దగ్గర కూర్చోమంటుంది.
ఎలా ఉన్నారు మా అమ్మగారు అని ఎవరైనా అడిగితే ఇంకా నేను బతికే ఉండటం దేనికి, కొడుకుని కోడల్ని ఇబ్బంది పెట్టడానికి తప్పిస్తే ఆ దేవుడు నన్నెప్పుడు కరుణిస్తాడో అని అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంటుంది. వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే దీనంగా చూస్తుంది. వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతూ నన్ను జానకిని చూసి జాలి పడుతుంటే మాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎవరైనా వచ్చినప్పుడు తప్పిస్తే ఆ తర్వాత మాకు మేము ముగ్గురమే ఉంటాం. పని మనిషి వచ్చినా దాని పనేదో అది చేసుకుపోతుంది తప్ప పొరపాటును కూడా ఒప్పుకున్న దానికంటే ఒక పని అదనంగా చేయదు. ఆమె 4 ఏళ్లలో పనిచేస్తుంది. చకచక ఇంటి పనులన్నీ చేసుకుపోతుంది తప్ప నిదానంగా చేయదు. జీతం నెలకి 2,000 రూపాయలు. అమ్మ బట్టలు పక్క బట్టలు కూడా ఉతకాలి కనుక ఆమె అడిగినంత జీతం ఇవ్వక తప్పదు. నెలలో కనీసం 4 నాగాలు పెడుతుంది. జానకికి ఆ 4 రోజులు పని భారం పెరిగిపోతుంది. నా వంతు సహాయం నేను కూడా చేస్తూనే ఉంటాను. మగపిల్లల కంటే ఆడపిల్లలకే తల్లిదండ్రుల పట్ల ప్రేమ ఆప్యాయతలు ఎక్కువంటారు. కానీ పద్మక్క అసలు మా అమ్మ ఊసే ఎత్తదు. శిరీష కూడా అంతే. వాళ్ళ సంసారాలు సమస్యలు తప్పితే మరే విషయము పట్టించుకోరు. చుట్టం చూపుగా వచ్చి పోతూ ఉంటారు తప్పిస్తే అమ్మను దగ్గరుండి చూసుకునే నైజం వాళ్ళకి లేదు. కోడలైనప్పటికీ జానకి కూతుళ్ళ కంటే ఎక్కువ. నా దృష్టిలో జానకి దేవత. నేనే జన్మలో చేసుకున్న పుణ్యమో నాకు అర్ధాంగిగా దొరికింది. ఏమిచ్చి తన రుణం తీర్చుకోగలను? మళ్ళీ జన్మంటూ ఉంటే జానకి నాకు భార్యగా కావాలి అని అనిపిస్తుంది. ఒకవేళ తను మగాడిగా పుట్టి నేను ఆడజన్మెత్తితే నేను తనకు భార్యనై సేవలు చేసి తరించాలి అని అనిపిస్తుంది. నా జానకి అంత గొప్పది మరి. నా పాలిట దైవం కూడా తనే. లేకపోతే అమ్మ ఏమైపోయేదో. ఇలాంటి పనులు చేయటానికి ఏ పని మనుషులు ముందుకు రావటం లేదు. వచ్చినా ఎక్కువ రోజులు ఉండరు. బయట వాళ్ళు అనేసరికి అమ్మకి సౌకర్యంగా ఉండదు. అలా అని అమ్మని ఏ ఆశ్రమానికి పంపించలేను. అదే జరిగిన రోజున అమ్మ అంతిమయాత్ర ప్రారంభమైనట్లే. ఆ ఆలోచనను నేను భరించలేను. నా బిడ్డను చూస్తూ చూస్తూ అనాథలాగా వదిలేయలేను. అర్ధరాత్రి అమ్మకు ఏంటో ఫిట్స్ లాగా వచ్చాయి. గాబరా పెట్టేసింది. అంత రాత్రిపూట ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా ఎలా తీసుకెళ్ళటం? అప్పుడప్పుడు ఇంటికొచ్చే ఆర్ఎంపీ డాక్టర్ ఫోన్ చేశాను. రెస్పాన్స్ లేదు. పోనీ స్కూటర్ మీద డాక్టర్ ఇంటికి వెళదామంటే ముందు రోజే స్కూటర్ పార్క్ చేసేటప్పుడు బ్యాలెన్స్ తప్పి స్కూటర్ హ్యాండిల్ చేతికి తగిలి మణికట్టు దగ్గర నొప్పి చేసింది. ఇప్పుడు స్కూటర్ డ్రైవింగ్ చేసే పరిస్థితిలో లేను. పక్క పోర్షన్లో ఆయన్ని నిద్రలేపి పరిస్థితిని ఇలా ఉందని వివరించి చెప్పాను. పాపం ఆయన వెళ్ళి డాక్టర్ని తన బండి మీద ఎక్కించుకొని తీసుకొచ్చాడు. డాక్టర్ వెంటనే ఏదో ఇంజెక్షన్ ఇచ్చాడు. కొన్ని మాత్రలు కూడా ఇచ్చి 2 గంటలకొకసారి ఆ మాత్ర వేయమన్నాడు. ఉదయం లోపు గుణం కనిపించకపోతే ఏదైనా ఎమర్జెన్సీ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళమన్నాడు. ఆ రాత్రంతా అమ్మ పక్కనే కూర్చుని మందులిస్తూ జాగారం చేశాం నేను జానకి. ఏ దేవుడు కరుణించాడో ఉదయానికి గుణం కనిపించింది. డాక్టర్కి ఫోన్ చేసి చెప్పాను. అవే మందులు వాడమన్నాడు. దేవుడు లాంటి డాక్టర్కి ఫోన్లోనే కృతజ్ఞతలు తెలియజేశాను. అమ్మ ఆరోగ్యం క్షీణిస్తుంది. ఏ రోజు ఎలా ఉంటుందో ఊహించటం కష్టం. ఒకసారి వచ్చి చూసి వెళ్ళమని పద్మక్కకు ఫోన్ చేసి చెప్పాను. నాకెక్కడ వీలవుతుంది అని ముందు అన్నప్పటికీ నా బలవంతం మీద సరే వస్తాను అని అంది. ట్రైన్ టికెట్ తీసి పంపాను. వచ్చింది కానీ ఏదో అతిథిగా కూర్చుంది. అమ్మ విషయంలో జానకికి ఏ మాత్రం పనిలో సహాయం అందించలేదు. 1 నెల రోజులు ఎక్కడే ఉండి అమ్మని కాస్త చూసుకోవే, జానకికి కాస్త విశ్రాంతి ఇస్తున్నట్లుగా ఉంటుంది అని అన్నాను. నాకేం చేతనవును, ఈ పనులన్నీ మీకంటే అలవాటు. అమ్మని చూడటానికి రమ్మంటే 4 రోజులు ఉండటానికి వచ్చాను. నెల రోజులు ఉంటానా ఏమిటి? నాకు ఇంటి దగ్గర బోలెడు పనులుంటాయి. నేను లేకపోతే ఇల్లే గడవదు అని అంటూ ఒకటే నస. నేను జానకి అమ్మ కోసం పడుతున్న యాతన చూసిన కొద్ది రోజులుండి తన వంతు సహాయం చేయాలి అనే ఆలోచన పద్మక్కకు రాకపోవటం నాకు బాధ కలిగించింది. కన్న తల్లి గురించేగా, ఇంకెవరి కోసమో ఉండమనట్లేదుగా. ఆడపిల్లై ఉండి కూడా
తల్లి విషయంలో అంటీ ముట్టనట్లుగా ప్రవర్తించటం శోచనీయం. జానకి బాధపడి ఉండవచ్చు, కానీ బయటికి చెప్పలేదు. ఏదైనా మనసులోనే దాచుకుంటుంది. 4 రోజులు కాగానే వెళ్ళిపోతాను అని అంటూ గొడవ పెడుతుంటే ఎంతకని ఆపగలం? రిటర్న్ టికెట్ తీసిచ్చాం, అంతే. ఆనందంగా వెళ్ళిపోయింది. పద్దు ఒక్కతే వచ్చింది. చూసావా, నారాయణ కూడా వచ్చుంటే బాగుండేది కదా. వాణ్ణి చూసి ఎన్నేళ్లయిందో. అల్లుడు కాకముందు వాడు నా తమ్ముడేగా. చిన్నప్పుడు అందరం కలిసే ఆడుకున్నాం. అక్కని చూడటానికొస్తే వాడి అల్లుడు హోదాకి భంగం కలుగుతుందనుకున్నాడేమో అని అంటూ పెద్దబావ తనని చూడటానికి రానందుకు అమ్మ బాధపడింది. ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయాను. నేను జానకి. అమ్మకిప్పుడు కొంచెం బాగానే ఉంటుంది. మళ్ళీ చిన్న కూతురు శిరీష గుర్తుకొచ్చింది. దానికి ఫోన్ చెయ్యమన్నాను, చేశావా? ఇప్పుడు ఫోన్ చేసి నాతో మాట్లాడించు అని అందమ్మ. నాకు తప్పించుకునే మార్గం కనపడలేదు. గది బయటకొచ్చి చిన్న బావకి ఫోన్ చేశాను. శిరీషతో అమ్మ మాట్లాడతాను అని అంటుందన్నాను. బావకి అర్థమైంది. ఏమీ మాట్లాడలేదు, ఫోన్ పెట్టేశాడు. అమ్మ దగ్గరికి వచ్చి, శిరీష ఇంట్లో లేదటమ్మా, వచ్చాక బావ మాట్లాడిస్తాను అని అన్నాడు అని చెప్పాను. ఇంట్లో లేకుండా ఊరి మీద బలాదూరు తిరుగుతుందన్నమాట. చిన్నప్పుడు దాన్నెంత అపురూపంగా పెంచాను. మీ ముగ్గురిలోకి అదంటేనే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు దానికి కనీసం నాకు ఫోన్ చేయటానికి కూడా మనస్కరించటం లేదన్నమాట. నేను బతికుండగా అది నాతో మాట్లాడదులే. ఇక దానికి నువ్వు ఫోన్ చేయకు, అది ఫోన్ చేసినా నాతో మాట్లాడించకు అని అంది అమ్మ కోపంగా. పోనీలే అమ్మా, అదేమైనా ఇబ్బందుల్లో ఉందేమో. ఆడపిల్లలు వాళ్ళ మొగుళ్ళు ఎలా చెప్తే అలా నడుచుకోవాలి కదా. మగపిల్లల్లా ఆడపిల్లలకు స్వతంత్రించి ప్రవర్తించటం, నిర్ణయాలు తీసుకోవటం అన్ని వేళలా కుదరకపోవచ్చు అని తెలిసిన నువ్వు కూడా కోపం తెచ్చుకుంటే ఎలాగమ్మా చెప్పు అని అమ్మని శాంతపరచాలి అని చూశాను. నువ్వు దాన్ని వెనకేసుకురాకు. అదసలు నాకు కూతురే కాదనుకుంటున్నాను. నా చిన్న కూతురు ఎప్పుడో చచ్చిందనుకుంటాను అని అంది అమ్మ ఆవేశంతో. అమ్మకి కోపం వస్తే అంతే, శాంతపరచటం చాలా కష్టం. ఈ విషయం అక్కడితో వదిలేయకపోతే అమ్మకు బీపీ పెరిగిపోవచ్చు. అది ఏ స్ట్రోకుకైనా దారి తీయవచ్చు. ఇప్పటికే 2 సార్లు స్ట్రోక్ వచ్చింది. గండం తప్పించుకొని బయటపడింది. సర్లే, నువ్వు కళ్ళు మూసుకొని పడుకో అని అమ్మ గదిలో నుంచి బయటికొచ్చేశాను. అది తప్పితే చేయగలిగింది ఇంకేమీ లేదు. మాలో ఎవరికి ఎవరి మీద కోపం, విసుగు, జాలి, ప్రేమ ఏది కలిగినా అది వ్యక్తం చేయటానికి ఇద్దరం ఎంచుకున్న మార్గం అదే, మౌనం. మౌనంలోనే అన్ని భావాలు, భాషలు తెలుస్తాయి. కళ్ళ భాషతోనే మేమిద్దరం ఎప్పుడూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం. చెన్నైలో ఉన్న జానకి పెద్దన్నయ్యకు చాలా సీరియస్గా ఉందట. ఒక్కసారి వచ్చి పొమ్మని ఫోన్ వచ్చింది. జానకి నా వంక దీనంగా చూసింది. తప్పదు, ఏదో ఒకటి చెయ్యాలి. తోబుట్టువు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే వెళ్ళక తప్పదు కదా. బెంగళూరులో ఉన్న మా అమ్మాయికి ఫోన్ చేశాను. 4 రోజులు ఉండేలా బయలుదేరి రమ్మని. సాయంత్రానికల్లా ఫ్లైట్లో అమ్మాయి వచ్చేసింది. రాత్రి బయలుదేరి వెళ్ళిన జానకి మర్నాడు ఉదయమే చెన్నై చేరుకుంది. ఆ మధ్యాహ్నం ఆయన చనిపోయాడు. చిన్నదినం అయ్యేంతవరకు ఉండి రమ్మని జానకికి చెప్పాను. అమ్మని చూసుకోవటం ఇబ్బంది అవుతుందేమో అని వచ్చేస్తాను అని అంది. పర్వాలేదు, మేము చూసుకుంటాం అని అన్నాను. శుభకార్యాలకు ఎలాగూ వెళ్ళలేకపోతున్నాం కదా, ఎలాంటప్పుడైనా సరే ఉండకపోతే ఎలా, బాగుండదు అని అన్నాను జానకితో. ఈ వంకతోనైనా జానకి 4 రోజులు విశ్రాంతి దొరుకుతుందని నా ఆశ. మా అమ్మాయి బెంగళూరు నుంచి నేను రమ్మనగానే వచ్చేయటం, నానమ్మకు సేవలు చేయటం, నా భార్యలాగానే నా పిల్లలు కూడా రత్నాల్లాంటి వాళ్ళవటం నా అదృష్టం. నా కొడుకు కూడా అంతే. పోయినేడాది అమెరికా వెళ్ళేంత వరకు నానమ్మకు ఎంతగా సేవలు చేసేవాడని. వాడున్నప్పుడు మా ఇద్దరికీ శ్రమ తగ్గేది. నాకంటే వాడే ఇంట్లో ఉన్నంతసేపు నానమ్మని కనిపెట్టుకొని ఉండేవాడు. మనవణ్ణి చూసి అమ్మ ఎంతగా మురిసిపోయేదో. నా కొడుకని చెప్పటం కాదు, కానీ వాడొక జాతిరత్నం. అమెరికాలో ఉంటూ కూడా స్కైప్లో నానమ్మతో తరచుగా మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు వస్తానంటే చెప్పు నానమ్మ, నిన్ను అమెరికా తీసుకొని వెళ్ళిపోతాను అని
వాడన్నప్పుడల్లా అమ్మ కళ్ళల్లో మెరుపు చూసి మా కళ్ళల్లో ఆనంద భాష్పాలు సుళ్ళు తిరిగేవి. వేల మైళ్ళ దూరంలో ఉన్న మనవణ్ణి స్కైప్లో చూసినప్పుడల్లా అమ్మ ఎంతగా సంబరపడిపోయేదో. ఆనందమే అమ్మను ఇంకా బతికిస్తుందేమో. వృద్ధాప్యంలో ఉన్న అమ్మకు ఇది రెండో బాల్యం. పిల్లలు మనవళ్ళ తరం దాటి ముని మనవళ్లను ముద్దాడి వారితో మాట్లాడుకునే దశకు చేరుకున్న అమ్మకు మంచి ఆరోగ్యం కూడా ఉండుంటే ఇంకా ఎంతో బాగుండేది. అందుకే ఆరోగ్యవంతమైన రెండో బాల్యం నిజంగా ఒక వరం లాంటిదే. అనారోగ్యం బారిన పడి మంచం పట్టే దుస్థితికి చేరితే మాత్రం అది ఒక శాపమే వారికి. సేవలు చేసే వాళ్ళకి, చేయించుకునే వాళ్ళకి కూడా అది ఒక అవాంఛనీయమైన స్థితి. ఆ రాత్రి నాకేంటో గుండెల్లో దడగా ఉంది అని అంది అమ్మ. నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. వెంటనే డాక్టర్కి ఫోన్ చేశాను. డాక్టర్ వచ్చేలోగా అమ్మకి ఒళ్ళంతా చెమటలు పట్టాయి. నేను జానకి ఏం జరుగుతుందో అర్థం కాక అమ్మ మంచం పక్కనే నిలబడి చూస్తున్నాం. అమ్మ శ్వాస భారంగా తీసుకుంటుంది. నాకైతే ఏడుపొచ్చేస్తుంది. డాక్టర్ వచ్చి పల్స్ చూశాడు, బీపీ చెక్ చేశాడు. అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళమన్నాడు. తెల్లవారేసరికి అంతా అయిపోయింది. అందరికీ ఫోన్లు చేశాం. తను వెంటనే బయలుదేరి వస్తాను అని, అంతవరకు నానమ్మ భౌతిక కాయం అలాగే ఉంచమని అమెరికా నుంచి మా అబ్బాయి ఫోన్ చేశాడు. వాడు వచ్చాకే అంత్యక్రియలు పూర్తి చేశాం. నాకంటే జానకినే ఎక్కువగా డేలా పడిపోయింది. మన రుణం తీరిపోయింది, బాధపడకు అని అంటూ జానకిని ఓదార్చాము. మా అబ్బాయిని ఓదార్చటం చాలా కష్టమైంది. కర్మకాండలన్నీ పూర్తయ్యాయి. అయిన వాళ్ళందరూ వచ్చారు. మా పెద్దబావ, చెల్లి శిరీష తప్ప. ఎందుకంటే మా శిరీష పోయి 3 ఏళ్ళయింది. పెదబావ పోయి సంవత్సరం దాటింది. అమ్మకు చెప్పకూడదు అని అనుకున్నాం. అసలే 2 సార్లు హార్ట్అటాక్ వచ్చింది. ఇలాంటి వార్తలు చెప్తే ఆమె తట్టుకోలేకపోవచ్చు. ఆ చేదు నిజాలు చివరికి తెలుసుకోకుండానే అమ్మ రెండో బాల్యం పూర్తయింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. హాయ్ అండి, ఈ కథ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. రేపు సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి.